చరిత్రలో రేవంత్ రెడ్డి ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్పై భవిష్యత్తులో చరిత్ర హూనుడిగా పాటలు పాడుకుంటారని వివరించారు. తెలంగాణ చరిత్ర సంస్కృతి పురాతనమైందని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం రేవంత్ చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని దేశపతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అన్న ప్రస్తావన ఎక్కువగా ఉండేది మన ఆంధ్రోద్యమం జరుగుతున్నప్పుడు. మీరు మాయాబజార్ సినిమా చూస్తే గోంగూర పచ్చడి, అహో ఆంధ్రమాత గోంగూర పచ్చడి అంటాడు ఎస్వి రంగారావు. ఆంధ్రమాత అన్న ప్రస్తావన ఎక్కువ ఉండేది. మనం తెలంగాణ తల్లి అనే భావనను తీసుకొస్తే అప్పుడు వాళ్ళంతా ఉన్నారంటే తెలంగాణ తల్లి భావన ఎక్కడదండి, కొత్తగా సృష్టిస్తున్నారన్నారు. 40లోనే ఆ భావన ఉంది. మీరందరూ ఆంధ్ర ప్రశస్తి గురించి రాస్తున్నప్పుడు తెలంగాణ చారిత్రక ప్రశస్తిని రాసిన వాడు దాశరథి. దాశరథి అద్భుతంగా ఆయన సాహిత్యంలో రాశాడు. కాకతీయుల కంచు గంట మ్రోగిన నాడు కరకురాజులకు తత్తరలు పుట్టే, వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట, కాపయ్య నాయకుండేపు చూపిన నాడు కరకురాజులకు గుండె పట్టుకొనియే అని చెప్పి ఆయన అద్భుతంగా తెలంగాణ ప్రస్తుతిని ఆయన రాశాడు. నాడును నేడును తెలంగాణ మోడలేదు, శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమ అలర పోచున్నది పథాన అని రాశాడు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, తెలంగాణ ఓడిపోదు. రేవంత్ రెడ్డి దాశరథి చెప్పినట్టు తెలంగాణ ఓడిపోదు. నువ్వు ఓడించలేవు తెలంగాణను, దాని చారిత్రక స్పృహని నువ్వు తీసేయలేవు. మలిదశ తెలంగాణ ఆ ఉద్యమ స్పృహ నుంచి ప్రజల్ని నువ్వు విడదీయలేవు. నువ్వు విడదీయాలని చెప్పి చాలా కుట్రలు చేస్తున్నావు. అట్లా అది వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉండి ఇదిగో తెలంగాణ తల్లికి అప్పటి నుంచి రూట్స్ ఉన్నాయి, కానీ మనల్ని వలసవాద భావజాలం కమ్ముకోవటం వల్ల ఈ తెలంగాణ చారిత్రక ప్రశస్తి, తెలంగాణ తల్లి భావన అన్నది కనుమరుగైంది. తిరిగి దాన్ని మనం పునఃప్రతిష్ఠించుకుందాం. ఒక రావెళ్ల వెంకటరామారావు కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాడాచిరాని నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని రాసినాడు. అప్పటి నుంచి తెలంగాణను ఒక మాతృ దేవతగా ఆరాధించేటువంటి ఆ భావన కవులు ప్రతిష్ఠించారు. దాన్ని మనం పునఃప్రతిష్ఠించుకుందామని చెప్పి ఆలోచించినప్పుడు ఒక యూనిక్ సింబల్ ఉండాలి కదా. తెలంగాణ తల్లి అంటే తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి సింబల్స్ దాంట్లో చేర్చాలి కదా. అందుకనే ఆలోచించినప్పుడు ఒకటి మెట్ట పంట, మనది మెట్ట పంటలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం కనుక మెట్ట పంట అని జొన్న కర్రల చేతిలో పెట్టినారు. అది కూడా ఇందులో ఒకటే ఉంది మక్క కంకి, కానీ కేసీఆర్ గారు పెట్టింది మక్క కంకితో పాటు తెల్లజొన్న కూడా ఉంటుంది. తెల్లజొన్న కంకి కూడా ఉంటుంది, వెనక కూడి ఉంటుంది, బహుశా తెల్లజొన్న ఉంటుంది. తెల్లజొన్న జొన్నలు ఇక్కడ ఈ మెట్ట పంటలు అని చెప్పి, దాంతోపాటు రైతుల స్వేదం, రైతుల కష్టం, ఆ రైతు స్ఫూర్తి, వ్యావసాయిక సాంస్కృతిక స్ఫూర్తి ఉండాలని పెట్టారు. ఆమె అగ్రవర్ణాల దేవత అవుతుందా? ఇప్పుడు చాలామంది కొన్ని విమర్శలు కూడా చేశారు. మామూలుగా దేవతలు అంటే ఖడ్గాలు పట్టుకొని ఉంటారు, బాణాలు పట్టుకొని ఉంటారు, గదలు పట్టుకొని ఉంటారు, ఇదేమిటి అని విమర్శలు చేశారు. ఆ తల్లి అట్లా కూడా కాదు కదా. ఆమె ఏం ఖడ్గం పట్టుకోలే, ఆమె కత్తి పట్టుకోలే, ఆమె ఆయుధం ధరించలేదు. ఆమె వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా ఆమె మా జొన్నలు పట్టుకొని ఉన్నది. ఇంకోవైపు బతుకమ్మను పట్టుకొని ఉన్నది. బతుకమ్మ కదా ఇక్కడ ఈ ప్రాంత వేల సంవత్సరాల చరిత్రకి గుర్తయినది బతుకమ్మ కదా.